ఇంకా మా చెల్లె వెళ్ళిపోతుంది, ఇంకా రాదంట ఇడికి, వీడియోస్ కూడా ఆగిపోతాయి, ఇంకా వీడియోస్ వేయము. అదిగోండి వెళ్ళిపోతుంది వాళ్ళ ఇంటికి. బాయ్ చెప్పేసాయి. అమ్మో ఇక్కడ ఏదో ఉంది, పాము అయితే కాదు కదా. హలో గైస్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఎందుకు గైస్ నేను రోజు బాగున్నారని అడుగుతాను, మీరు ఒక్క రోజైనా బాగున్న త్రివేణి అని కామెంట్ చేశారా? చేయలేదు. ప్లీజ్ కామెంట్ చేయండి. సో ఈ రోజు వ్లాగ్ వచ్చేసి, నేను పెట్టిన చెట్లకి చాలా పూలు వచ్చినాయి. మా మమ్మీ మొన్నటి వరకు అన్నది ఆ చెట్లకి పూలే వస్తలేవు, ఎందుకు అంత పెరిగిపోతుంది, కట్ చేసేయని అన్నది. అయినా నేను కట్ చేయకుండా అలానే ఉంచిన. ఇప్పుడైతే ఆ చెట్లకి ఎన్ని పూలు వచ్చాయో నేనైతే చాలా హ్యాపీ. నేను పెట్టిన చెట్లకి అన్ని పూలు రావడం. ఇప్పుడు వెళ్ళి ఆ పూలన్నీ కోసేద్దాం, ఓకేనా? పదండి, ఫస్ట్ మీకు ఆ పూలు చూపిస్తా. నేనైతే చాలా హ్యాపీ. చామంతి పూలు, కనకంబరాలు, వావ్ ఎంత బాగున్నాయో తెలుసా. నిజంగా ఆల్రెడీ మా చెల్లి మార్నింగ్ కొన్ని తెంపింది. ఇప్పుడు మనం వెళ్ళి మొత్తం తెంపి మమ్మీ చేత అల్లిపించుకుందాం. నాకైతే అల్లడం రాదు, మా మమ్మీ అయితే బాగా అల్లుతుంది. సో మమ్మీతో అయితే అల్లిపించుకుందాం, ఓకేనా? ఫస్ట్ వెళ్ళి అవి చూద్దాం, పదండి. గైస్ బయటకైతే వచ్చేసినాం. ఇదిగోండి ఈ గిన్నెలో అయితే పూలు తెంపుదాం. చాలా పూలు ఉన్నాయి గైస్, మీరు షాక్ అయిపోతారు. నిజంగా మార్నింగ్ మా చెల్లె తెంపకపోయింటే ఇంకా ఫుల్ ఉంటుండే. ఆల్రెడీ ఒక 20 to 30 ఫ్లవర్స్ వరకు తెంపింటుంది మా చెల్లి. ఇప్పుడు చూపిస్తా చూడండి ఎంత బాగున్నాయో. నాకైతే పూలు అంటే పిచ్చి, పూల కోసం చచ్చిపోతా నేను. నాకు ఏడ పూలు కనబడ్డా కానీ తెంపుకొని పెట్టుకోవాలి అనిపిస్తుంది. అలానే వేరే వాళ్ళ ఇంటి దగ్గర తెంపుకోవడం ఎందుకని చెప్పేసి నేను లాస్ట్ ఇయర్, అంతకు ముందు ఇయర్ అంత గుర్తుకులేదు, పూలు చెట్లు పెట్టినా అవి చాలా పెద్దగా అయిపోయినాయి. ఈ మధ్య ఈ సెకండ్ ఛానల్ ఓపెన్ చేసిన కానీ వాటికి నీళ్ళు కూడా వస్తలే, పాపం మా చెల్లె వస్తుంది. పూలు కనకంబరాలు అయితే ఎక్కువ లేవు కానీ చామంతి పూలు మాత్రం ఫుల్ ఉన్నాయి. చూపిస్తా చూడండి, ఇదిగోండి పువ్వులు ఎంత బాగున్నాయి అసలు, మొత్తం ఇచ్చుకున్నాయి. చిట్టి చామంతులు అంటారంట వీటిని, నాకు కూడా తెలియదు. చామంతి పూలు అంటే చామంతి పూలు అంతే. ఇన్ని గానం పూలు తెంపుకొని పెట్టుకుంటే ఏమన్నా ఉంటుందా? ఇదిగోండి కనకంబరాల చెట్లు చాలా పెద్ద ఉన్నాయి. ఇంతకుముందు మేకలు మేసినాయి, అంటే ఏమంటారు, మేకలు తినేసినాయి తెలుసా మొత్తము. ఇక్కడ కింది వరకు తినేసినాయి. మళ్ళీ మా కోళ్ళు పడుకొని అవి పండుకుంటూ పోయినాయి అవి కూడా, చెట్లు కూడా. కానీ ఇప్పుడు మాత్రం మంచిగా అవుతున్నాయి. వీటికి డైలీ వాటర్ వస్తాయి. ఇప్పటి నుంచి పూలు వస్తున్నాయి కదా, ఈ కొన్నే పూలు ఉన్నాయి కాబట్టి ఇవి తెంపేసి వాటర్ పోస్తే ఇంకా మంచిగా వస్తాయి పూలు. ఫస్ట్ ఈ చామంతి పూలు విన్నే ఉంది నాకు. ఈ చామంతి పూలు అన్నీ తెంపేద్దాం గైస్. ఇప్పుడు మంచిగా సెటిల్ అయిపోదాం ఇక్కడ కూర్చొని. మళ్ళీ మా ఇంట్లో ఏమంటారు తెలుసా, చిట్టి నువ్వు పూలు తెంపితే పూలు బాగా వస్తాయి, తెంపుపో నువ్వే అంటారు. నిజం గైస్, సీరియస్ అంటున్నా, జోక్ కాదు. కాడ లేకుండా వచ్చింది గైస్ ఇది. ఇలా చాలా పూలు వేస్ట్ చేస్తా, చూడండి మీరే చూస్తూ ఉండండి. ఎంత బాగుందో. ఇలా పెట్టుకోవాలి. ఒక్కటి పెట్టుకోవడం కంటే పూలు అల్లుకొని పెట్టుకుంటే బాగుంటాయి. పెద్దవి అయితే ఒక్కటి పెట్టుకుంటే మంచి అనిపిస్తుంది. ఇవి బుజ్జిగా ఉన్నాయి కదా, ఈ బుజ్జి పూలను అల్లుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఒక్కోసారి అనిపిస్తుంది, ఒరి అమ్మ ఎన్ని పూలు ఉన్నాయి ఏందిరా, తెంపనికి యాస్ట్ వచ్చిందని అనిపిస్తుంది. అయ్యయ్యో మొగ్గ కూడా తెంపేసిన గైస్ పూతో పాటు. ఇది ఒక ఫ్లవర్ అవుతుంది, సారీ. అమ్మో ఇక్కడ ఏదో ఉంది, సౌండ్ వస్తుంది, పాము అయితే కాదు కదా. లేదులే, సౌండ్ వచ్చింది ఏంటిదో మరి. ఇట్లాంటి సౌండ్లు విన్నప్పుడు ఫుల్ భయం వేస్తుంది. అమ్మో కొండి ఒక్కొక్కటి తెంపేద్దాం. ఎక్కడ తెంపాలో కూడా అర్థం కావట్లేదు ఇన్ని పూలని. సరే మొత్తం తెంపేసిన తర్వాత చూపిస్తా, ఎందుకంటే ఒక్కొక్కటి తెంపడం అంటే, ఒక చేతం తెంపడం అంటే కష్టం. ఇట్లా కాడలు లేకుండా వచ్చేస్తున్నాయి. ఇట్లా తెంపితే మా అమ్మ నాకు ఉతికి ఆరేస్తుంది అవి ఎట్లా అల్లాలని. సో ఇప్పుడు పూలు మొత్తం అల్లేసిన తర్వాత చూపిస్తా, ఓకేనా? సారీ అల్లడం అంటే తెంపిన తర్వాత. గైస్ పూలు మొత్తం తెంపేసిన, చూడండి ఎన్ని పూలు అయినాయో. ఈ గిన్నె నిండిపోయింది. ఇంకా చాలా పూలు లైన్లో ఉన్నాయి, పెద్దగా అయ్యేవి ఉన్నాయి, ఇంకా మొగ్గలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. చూపిస్తా చూడండి, విప్పినవి అన్ని తెంపేసా, ఇంకా మొగ్గలు చాలా ఉన్నాయి, ఇంకా కొంచెం ఇప్పని ఇలాంటివి ఉన్నాయి. ఇప్పుడు ఈ కనకంబరాలు తెంపేద్దాం. గిన్నె నిండిపోయింది గైస్. ఇప్పుడు అవి ఇవ్వంటే ఇంకా చాలా పూలు అవుతాయి, చాలా ఉన్నాయి, చాలా. చూడండి దగ్గరికి వెళ్దా. నాకు చాలా ఇష్టం.
గైస్ పూలు మొత్తం దింపేసిన చూడండి, చెట్లు ఖాళీ అయిపోయినాయి. ఎన్ని పూలు వచ్చాయో తెలుసా? ఇదిగోండి. కనకాంబరాలు ఎక్కువ రాలేదు కానీ చామంతులు అయితే చాలా వచ్చాయి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని పూలు వస్తాయని. చూడడానికి చాలా ఉన్నట్టు అనిపిస్తాయి, అంటే కొన్ని ఉన్నట్టుగా అనిపిస్తాయి కానీ తెంపితే చాలా అయిపోతాయి. ఈ కనకాంబరాల చెట్లు మంచిగా వాటర్ పోసి డైలీ వాటర్ పోస్తుంటే ఫుల్ పూలిస్తాయి. నేను లాస్ట్ ఇయర్ అయితే ఎన్ని పూలు ఇట్లాంటివి కాదు, మనము అన్నం కూర వండుకుంటే బగోనాలు ఉంటాయి చూడు, వాటి నిండా తెంపేదాన్ని. మ్యాక్సిమం ఒక 1 అవర్ పట్టేది తెలుసా నేను ఆ పూలన్నీ తెంపేసరికి. మా అమ్మ ఏంటి చిట్టి రోజు పూలు తెంపుతావు, రోజు అల్లమంటావు అనేది. నాకు అల్లడానికి రాదు కదా, మమ్మీని బతిమలాడుకునేదాన్ని. కానీ మా అమ్మ అయితే చాలా ఓపికతోటి పూలు అల్లిచ్చేది. పనికి పోయేస్తుంది కదా, నైట్ అయినా సరే అల్లిచ్చేది. ఇప్పుడు కూడా పనికి పోయింది, ఇంకా రాలేదు. వచ్చాక మమ్మీకి సర్ప్రైజ్ చేస్తా, మమ్మీ పూలు తెంపిన అల్లియో అంట. ఇంకా ఇక్కడ మొత్తం అయిపోయింది, కాకపోతే బయట ఒక చిన్న చెట్టు ఉంది, ఆ చిన్న చెట్టుకు కూడా పూలు అవుతాయి. అవి కూడా చూపిస్తానండి. ఇవే నా చిన్ని ప్రపంచం, పూల ప్రపంచం. బయట ఒక చిన్న చెట్టు కానీ దానికి కూడా పూలు బాగానే వస్తాయి. సీతాఫలం కూడా ఉంది, సీతాఫలం చెట్టు. ఇదిగోండి సీతాఫలం చెట్టు అండ్ కనకాంబరాల చెట్టు. సీతాఫలం కాయ ఉంది తెలుసా, చిన్నది. ఈ చిన్న చెట్టే కానీ అక్కడ పూలు ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. చూసారా, అట్లుంటుంది మరి మన చెట్లతోని. ఇవి కూడా తెంపేస్తా గైస్. పూలు మొత్తం తెంపేసిన. ఇప్పుడు ఇంట్లో పని చేసుకోవాలి. మమ్మీ వచ్చిన తర్వాత పూలు అల్లిపిస్తాం మమ్మీతోని. ఇప్పుడు టైం 4 అవుతుంది. ఇంట్లో పని చేసుకొని వాకింగ్కి వెళ్ళాలి. చేసేసుకుంటా పని కూడా ఫాస్ట్గా కంప్లీట్ చేసేస్తా. మా అమ్మ వచ్చేలోపు ఇంటి దగ్గర ఉంటాం మళ్ళీ. గైస్ పూలు తెంపడం అయిపోగానే నేను వాకింగ్కి వెళ్దాం అనుకున్నా. వాకింగ్కి వెళ్దాం అనుకునేసరికి మా అమ్మ వచ్చి నాకు మా చెల్లికి ఇద్దరికి ఒక పెద్ద పని అయితే అప్పచెప్పింది. అదేంటో తెలుసా, అక్కడ ఉన్న రాళ్ళన్నీ తీసేసి అక్కడ చెట్లు పెట్టాలంట. సో నేను మా చెల్లి ఇద్దరం చాలా కష్టపడి అక్కడ ఉన్న రాళ్ళన్నీ తీసేసినాం. పెద్ద పెద్ద రాళ్ళు కూడా ఉండే. ఆ రాళ్ళు తీయడం అయిపోగానే అక్కడ మాది పాతది ఒక రోల్ ఉందనమాట. ఆ రోలుని తీయడానికి చాలా ట్రై చేసినా కానీ నాకైతే రాలేదు. మా చెల్లి వచ్చి అలా అనేసరికి అది లేచింది పైకి. ఇక మళ్ళీ తనకు కూడా రావట్లేదు పైకి అని చెప్పేసి మా అమ్మ వచ్చి హెల్ప్ చేసింది. మట్టి నీటి వేసుకోవచ్చు దాన్ని ఇప్పుడు. రావట్లేదు, అవి వచ్చింది మళ్ళీ వచ్చింది. అది నేను ఇంకా అక్కడ ఏ పూల చెట్లు పెట్టిపిస్తుందో అనుకున్నా, బట్ అక్కడ మా తోటి చెరుకు చెట్లు పెట్టిపించింది గైస్. ఫుల్ షాక్ అయినా, ఏంటి ఇక్కడ చెరుకు చెట్లు పెట్టిస్తుందని. అయినా కానీ నాకు చెరుకు పెట్టడం ఫస్ట్ అసలు రానే రాదు. మా చెల్లి పక్క నుండి ఫుల్ రోస్ట్ చేస్తుంది, అట్లా పెడతారా ఇట్లా పెడతారా అని చెప్పేసి. అయినా అవన్నీ ఏం పట్టించుకోకుండా మమ్మీ సజెస్ట్ చేస్తుంటే నేను అన్ని పెట్టేసా. చెరుకు చెట్లు బాగా పెట్టినా, చూడండి మీరే ఎలా పెట్టానో. బూడి పేసింది ఉన్నా కానీ బూడి పేసింది, అదైతే కనిపించలేదు. కనిపిస్తుందమ్మే, ఇగో ఈడొకటి కనబడుతుంది, ఇగో ఈడొకటి కనబడుతుంది. సరే సరే అబ్బాయి మట్టి మట్టి కనబడతలే చిట్టి. గుడ్డి నీ గుడ్డిదా ఇది ఇది ఏది ఏది తీగన్ను పొట్టి చిన్న మట్టిది. సో ఫ్రెండ్స్, మా చెల్లి అయితే వెళ్ళిపోతుంది వాళ్ళ ఇంటికి. ఇంకా పర్మనెంట్గా ఇక్కడికి రాదంట, ఎందుకంటే మా ఇద్దరికి గొడవైంది కదా, మాట్లాడుకోవట్లేదని లాస్ట్ వీడియోలో చెప్పిన కదా. ఇంకా మా చెల్లి వెళ్ళిపోతుంది, ఇంకా రాదంట ఇడికి. వీడియోస్ కూడా ఆగిపోతాయి, ఇంకా వీడియోస్ వేయము. నిజం చెప్తున్నా గైస్, వీడియోస్ కూడా చేయట్లేదు, ఇంకా ఆపేస్తున్నాం ఇంతటితోటే కదా. అదేం లేదు గైస్, ఊరికే అన్న. వాళ్ళ ఇంటికి వెళ్తుంది, అదే వినాయక నగర్కి. మమ్మీ ఒక్కతే ఉంటుంది కదా, 1 మంత్ అవుతుంది చెల్లి ఇక్కడే ఉంది. మా మమ్మీ నిన్న అక్కడికి వెళ్తే అన్నది 1 మంత్ అవుతుంది పండు అక్కడే ఉన్నావు, నాకేమో నిద్ర రావట్లేదు నైట్లో అనేసరికి చెల్లి ఈరోజు వెళ్తుంది. ఇంకా నేను ఒక్కనే ఉంటా ఇక్కడ. మా చెల్లి ఇంకా డైలీ వస్తూ వెళ్తుంది వీడియోస్ చేయడానికి. మాట్లాడుకుంటున్నాం జస్ట్ ఒక 1 అవర్ 2 అవర్స్ మాట్లాడుకోకుండా ఉన్నాం అంతే. దాని తర్వాత మళ్ళీ మాట్లాడింది. తనే వచ్చి ఏదో ఒక జోక్ చేస్తుంది, నవ్విస్తుంది, మాట్లాడుతుంది అంతే. కంటిన్యూ మాకు రోజు. సో ఇప్పుడైతే వెళ్తున్నాం. సదరేసుకుంది ఆమె, బట్టలన్నీ కవర్లో పెట్టుకుంది. హాయ్ గాయ్స్. సరే వెళ్తున్నాం. సో ఫ్రెండ్స్, నేనైతే మా ఇంటికి వెళ్ళిపోతున్నా. బాయ్ బాయ్. మీకు కూడా మళ్ళీ రేపు పొద్దున్న వస్తుంది, రేపు మార్నింగ్ మళ్ళీ వస్తా. గైస్, మా చెల్లినైతే వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టేసిన, అదిగోండి వెళ్ళిపోతుంది వాళ్ళ ఇంటికి. బాయ్ చెప్పేసాయి.
ఓకే గైస్, వాళ్ళ ఇంటి దగ్గర ఆమెను వదిలిపెట్టేసినాం కాబట్టి నేను కూడా మా ఇంటికి వెళ్ళిపోతున్నా. బాయ్ గైస్. పూలు అల్లడం అయితే అయిపోయింది, చూపిస్తా చూడండి. చాలా అయినాయి, దిగ్గండి. చాలా ఉన్నాయి కదా. ఇవి పెట్టుకోవడానికి కాదు, మా అక్క ఫోటోకి వేయడానికి. ఫస్ట్ పూలు కదా, సో మా అక్క ఫోటోకి వేసిన తర్వాత నెక్స్ట్ టైం ఇంకా వచ్చినప్పుడు నేను కానీ మా చెల్లి ఇంకెవరైనా ఒకళ్ళం పెట్టుకుంటాం. చాలా కనిపెట్టుకోవాలనిపిస్తుంది, కనిపెట్టుకోను. మా అక్క ఫోటోకి వేసేస్తాం ఇప్పుడు కదా, రేపు మార్నింగ్. సో ఇప్పుడు నేను వెళ్ళి వంట చేయాలి. ఈ వీడియో ఇంతటితో అయితే క్లోజ్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.